ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య రాజు ఇద్దరు కూడా ఇక ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కోవడం కోసం కావ్య మార్కెట్కి వెళ్తే ఇక అదే షాప్కి రాజు కూడా వస్తాడు. రాజు వచ్చి కావ్య గారు కళావతి గారు మీరు నేను అనుకోకుండా భలే కలిసామండి అని చెప్పి అంటూ ఉంటే కావ్య మాత్రం మనసులో ఏంటి భలే కలిసేది, అడ్రస్ టు అడ్రస్ మొత్తం కూడా ఫోన్లో వినేసి ఇప్పుడు కలిసానని ఇక తెగ బిల్డప్ ఇస్తున్నారు. మీరు గతం మర్చిపోయినా తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయి, నన్ను సైడ్ కొట్టడానికి చాలా తొందరగానే వచ్చేసారు ఇక్కడికి అని చెప్పి కావ్య మనసులో మురిసిపోతూ ఉంటుంది. ఇక రాజైతే కళావతి గారిని ఏదో రకంగా అడుగుతూనే ఉండాలి. నా గతం గురించి కళావతి గారికి తెలిసేమోననిపిస్తుంది, కానీ ఏమి చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా నేను ఒకటి చెప్పుకోగలను, కళావతి గారు నాకు చాలా దగ్గరలో ఉన్న మనిషి అని చెప్పి ఇక అనుకుంటూనే మొత్తానికైతే కూరగాయలన్నీ కూడా ఇక తీసుకుంటూ ఉంటే ఒక్క నిమిషం మీకు ఆగండి, మీకు తెలియనట్టుంది, నేను మీకు కూరగాయలన్నీ కూడా సెలెక్ట్ చేసి పెడతాను అని చెప్పి కావ్య రాజ్కి అన్నీ కూడా హెల్ప్ చేసి మొత్తానికైతే ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అక్కడ ఫ్రూట్స్ అవి కొనుక్కుంటారు. ఇక యామిని మాత్రం రాజ్ ఇంట్లో నుంచి ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. తీరా చూస్తే నేను అక్కడికి వెళ్ళినా నన్ను అనుమానిస్తున్నానేమో అని చెప్పి నా మీద కోపం తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక ఫోన్లో చూస్తుంది. తీరా చూస్తే ఇక ఒక మార్కెట్ లాగా అక్కడ ఇక కనిపిస్తూ ఉంటుంది జీపీఎస్లో. అదంతా కూడా వెజిటబుల్స్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు, ఏమో ఏదో చేస్తున్నాడు, కానీ నాకు తెలియకుండా కవర్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్య కూరగాయలన్నీ కూడా తీసుకొని సరేనండి నేను వెళ్ళొస్తాను అనగానే, హలో కళావతి గారు ఎందుకంత తొందరపడుతున్నారు, కొంచెం సేపు కూర్చోవచ్చు కదా అనగానే, కూర్చోడానికి నాకు ఇబ్బందిగా లేదండి, కూర్చుంటాను, కానీ రేపు మా అత్తయ్య గారి పుట్టినరోజు ఉంది, ఆ పుట్టినరోజుకి అన్ని వేడుకలు జరిపించాలని మేము అనుకుంటున్నాము, గుడిలో ఇక అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నాము, అందుకేనండి ఇంట్లో పనులు ఉంటాయి కదా అని చెప్పి కావ్య అనగానే ఇక చాలా సీరియస్గా రాజ్ చూస్తూ ఉంటాడు. ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అనగానే, అంటే మీ ఇంట్లో ఇక అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు, నన్ను మాత్రం పిలవరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, అర్థమైంది మీరు ఎందుకు సీరియస్గా చూస్తున్నారో నాకు తెలిసింది అనగానే, ఏం తెలిసింది నా గురించి మీకు అని చెప్పి అనగానే, మీరు తప్పకుండా రేపు గుడికి రావాలి అని చెప్పి పిలుస్తుంది. ఇక మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు రాజ్. ఇక ఈ కళావతి గారికి కరెక్ట్గా నేను ఏది అనుకున్నా కరెక్ట్గా ఎలా తెలిసిపోతుంది, నాకు తెలుసు కళావతి గారు మీరేదో నా దగ్గర దాచిపెడుతున్నారు, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తెలిసింది మీరు నాకు దగ్గర మనిషిని, ఇక రోజు రోజు మీరు నాకు కనిపిస్తూ ఇక మాట్లాడుతూ ఉంటే ఆ మాత్రం కనిపెట్టలేనా, మీరు నాకు ఎవరో కానీ చాలా క్లోజ్గా ఉన్న బంధమే, ఆ బంధం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది కావ్య, రాజ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక అపర్ణ మాత్రం చాలా సందడిగా సంబరపడిపోతూ ఇక అన్నం మానేసిన అపర్ణ ఫాస్ట్గా తినేసి ఇక రేపు బర్త్డేకి ఏ చీర పెట్టుకోవాలి, నా కొడుకు రాజుని కలవాలి, నా రాజుని కళ్ళారా చూడాలి అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. సుభాష్ అయితే అపర్ణ నువ్వు పుట్టినరోజు వేడుకలు రేపు గుడిలో జరిపించుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అపర్ణ, నువ్వు ధైర్యంగా ఉండాలి, రాజు గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, ఆ దేవుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అపర్ణ అనగానే, అవునండి అన్యాయం చేయలేదు కూడా, ఖచ్చితంగా నా కొడుకు నాకు ఇంటికి వచ్చేస్తాడని నాకు నమ్మకం ఏర్పడిందండి, రేపు గుళ్ళో అందరికీ అన్నదానం చెయ్యాలి అని చెప్పి ఇక సంబరపడిపోతూ ఉంటుంది అపర్ణ. ఇక మరొక పక్క ఇందిరాదేవి అలాగే స్వప్న అప్పు అందరూ కూడా అపర్ణని అలా చూసి సంతోషపడతారు. కానీ ఒక్క రుద్రాన్ని మాత్రం అపర్ణని చూసి లోపల ఇదేంటి వదిన తెగ సంబరపడిపోతుంది, భోజనం మానేసి రూమ్లోకి వెళ్ళింది, అంతే ఈ కావ్య లోపలికి వెళ్ళి ఏం మాయ చేసిందో ఏం మంత్రం వేసిందో కడుపు నిండా భోజనం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు అని చెప్పి అందరికీ వచ్చి తనంతట తానే చెప్పింది, అసలు ఏం మాయ చేస్తుంది ఈ కావ్య అని చెప్పి అనుకుంటుంది. ఇక ఇంతలోనే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. ఇక అందరికంటే ముందు ఇక అపర్ణనే లేస్తుంది. ఇక వెంటనే సుభాష్ అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అపర్ణ అని చెప్పి చెప్పగానే, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, మీరు ఇంకా పడుకొని ఉన్నారేంటి,
తొందరగా లేవండి, ఈరోజు గుళ్ళో అన్నదానం చేయాలి కదా అని చెప్పి అంటుంది. అపర్ణ రెడీ అవుతాను అని చెప్పి సుభాష్ అయితే ఇక వెళ్ళిపోతాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అపర్ణకి విష్ చేస్తూ ఉంటారు. అత్తయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ కావ్య, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నాను, కానీ ఈ పుట్టినరోజు మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, నాకు సంతోషాన్ని ఇచ్చే పుట్టినరోజు ఇది అని చెప్పి అంటూ ఉంటుంది. కావ్య ఖచ్చితంగా ఆయన్ని చూసి అత్తయ్య మనసు అంతా కూడా భారం అంతా దిగిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాని వచ్చి, ఏంటి వదినా, ఏమైంది నీకు? ఏదో స్వయంగా అన్నదాన కార్యక్రమాలు రాజే వచ్చి చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నావేంటి? నీ కొడుకేమీ అక్కడ కనబడరు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. నా కొడుకే చేస్తాడదంతా. నా కొడుకు చచ్చిపోలేదు కాబట్టి, వాడు ఎక్కడున్నా బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నాను కాబట్టి ఆ అన్నదాన కార్యక్రమాలన్నీ నా కొడుకే చేస్తాడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఇక అపర్ణ వంక చూస్తూ ఉంటే, ఇదేంటి మొన్నటి వరకు కావ్య ఈ రకంగా మాట్లాడేది, ఇప్పుడు వదిన కూడా ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది అంటే ఈ కావ్య మా వదినకి ఏం నమ్మించింది, ఏం నమ్మబలికించింది? చూస్తాను. గుడిలో అన్నదానంలో ఏమాత్రం తక్కువైనా కావ్యకి అందరి ముందు పరువు తీసేసి ఇక ఏ రోజు కూడా ఇక రాజు బ్రతికే ఉన్నాడు అన్న మాట నోట్లోంచి రాకుండా చేస్తాను అని చెప్పి రుద్రాన్ని ప్లాన్ చేస్తుంది. ఇక మరొక పక్క కావ్య రాజ్కి ఇక స్వయంగా తన జేబు మీద ఆర్ అనే లెటర్తో ఇక అపర్ణ కుట్టిన ఎంబ్రాయిడింగ్ది ఇక షర్ట్ని ప్యాక్ చేసి గుడికి రావడానికి, అది వేసుకొని గుడికి రావడం కోసం ఇక ఎవరికి తెలియకుండానే కొరియర్ చేస్తుంది. ఆ కొరియర్ గురించి రాజ్కి ఫోన్లో చెప్తుంది. ఏమండి, మీకు ఒక పార్సల్ వస్తుంది, అది మీరు మాత్రమే ఓపెన్ చేయాలి, మీరు మాత్రమే చూడాలి అనగానే, ఓకే కళావతి గారు, నా కోసం మీరు ఏం పంపిస్తున్నారు అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్గా ఇక కొరియర్ అబ్బాయి వస్తాడు. ఇక అక్కడ యామిని ఉంటుంది. మేము ఏ కొరియరు బుక్ చేయలేదే అనగానే, లేదు కావ్య మేడం పంపించారు అనగానే ఇక వెంటనే కోపంతో ఆవేశంతో చూడబోతూ ఉంటే ఒక్కసారిగా రాజు వచ్చి, ఆగు యామిని అని చెప్పి ఇక పార్సిల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఈ కావ్య మొన్న క్యారియర్ పంపించింది, ఇప్పుడేమో ఏకంగా ఏదో పంపించింది. ఈ కావ్యం చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుంది, రోజు రోజుకి నా రాజు నా నుంచి దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే రాజు అయితే లోపలికి వెళ్ళి షర్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఆర్ అనే లెటర్ని చూసి ఒక్కసారిగా రాజ్ ఒక రకంగా చూస్తూ ఉండిపోతాడు. ఆ షర్ట్ని, ఆర్ అనే లెటర్ని ఇక చేతులతో చూస్తూ చాలా గొప్పగా వేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కావ్య ఫోన్ చేస్తుంది. ఏంటి కళావతి గారు చేస్తున్నారని చెప్పి లిఫ్ట్ చేసి, కళావతి గారు ఏంటో చెప్పండి అనగానే, పార్సల్ అందిందా అండి అని చెప్పి అనగానే, అందిందండి, చాలా బాగుంది షర్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఆ షర్ట్ని చూసారా అని అడుగుతుంది కావ్య. చూశాను కళావతి గారు, చాలా బాగుంది అనగానే, అంటే మీకు ఆ షర్ట్ని చూస్తే ఏమైనా గుర్తుకు వచ్చిందా అని చెప్పి అడగగానే, గుర్తుకు వచ్చింది అని చెప్పి అంటాడు. ఇక వెంటనే కావ్య ఆనందంతో, ఏం గుర్తుకు వచ్చింది అనగానే, మీరు అది మిషన్తో కాకుండా హ్యాండ్తో వర్క్ చేశారు కదా, చాలా బాగా చేశారండి, ఆ లెటర్ చూస్తుంటే నాకు చాలా గుర్తుకొచ్చాయి అనగానే ఒక్కసారిగా కావ్య సంతోషంతో ఇక ఆయనకి మెల్లమెల్లగా గతం గుర్తుకొచ్చేలాగే ఉంది. ఆ లెటర్ని చూసి ఆయన ఏదో గుర్తుకొచ్చిందని అంటున్నారు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఇంతలో యామిని వస్తుంది. సరే సరే కావ్య గారు, కళావతి గారు, నేను టెంపుల్కి వస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలోనే యామిని మొత్తం వింటూ ఉంటుంది. రాజ్తో ఇక కళావతి ఏదో మాట్లాడింది, వస్తానని ఫోన్ పెట్టేశాడు అని చెప్పి లోపలికి వస్తుంది. ఇక వెంటనే, బావా పార్సల్లో ఎవరొచ్చారు? కళావతి గారు ఏం పంపించారు? మొన్న క్యారియర్ పంపించినట్టే ఏదైనా స్వీట్ చేసి పంపించారా అనగానే, లేదు షర్ట్ పంపించారు, చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఈ ఆర్ లెటర్ చాలా చాలా బాగుంది కదూ, ఇది హ్యాండ్మేడ్ అంట, నా కోసం కళావతి గారు పంపించారు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ఆర్ని చూసి, అంటే ఆయన పేరు రాజు కాబట్టి రాజుని పంపించినట్టుంది. ఈ కళావతి చాలా తెలివిగలది,
అని చెప్పి, బావా ఈ ఆర్ లెటర్ చాలా బాగుంది, నీ పేరు రామ్ కదా బావా, అందుకే పంపించింది అనగానే ఇక రాస్ అయితే చూస్తూ ఉంటాడు. ఏమైంది బావా అనగానే, నా పేరు రామ్ కాబట్టే ఆర్ పంపించింది, అందులో ఏముంది విచిత్రం, సరే కానీ నేను కాస్త రెడీ అవ్వాలి, కొంచెం బయటికి వెళ్ళి యామని అనగానే ఇక వెంటనే ఆహా రాజ్, రాజ్ ఆర్ ఫర్ రాజ్, నీ తెలివితేటలు నా దగ్గర, రాజ్కి గతాన్ని గుర్తు చేయడం కోసం ఒకటి తర్వాత ఒకటి ఇలా పంపిస్తూ మొత్తానికి గతం గుర్తుకొచ్చి నా భార్య నా తల్లి అని చెప్పి మీ ఇంటికి రావాలని నీ ప్రయత్నం చేస్తున్నావన్నమాట, చూస్తాను నువ్వెలా చేసి చూస్తావో నేను చూస్తాను అని చెప్పి ఇక యామిని అయితే ఇక రాస్ అయితే బయటికి రాగానే, బావా ఎక్కడికి వెళ్తున్నావు బావా, ఈ షర్ట్ ఏంటి ఇప్పుడు వేసుకున్నావు అనగానే, వేసుకోవాలనిపించింది వేసుకున్నాను, సరే నేను బయటికి వెళ్తున్నాను చిన్న పని ఉంది అనగానే, ఎక్కడికైనా వెళ్ళు బావా, నిన్ను మాత్రం వదలను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తెలుసుకుంటాను, నీ వెనకాలే వస్తాను, కాసుకో అని చెప్పి ఇక రాజు బయలుదేరి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక యామిని కూడా వెనకాలే బయలుదేరుతుంది. ఇక ఇంతలోనే ఇక గుడికి అందరూ కూడా బయలుదేరుతారు. ఇక మొత్తానికైతే కావ్య అలాగే అపర్ణ ఇద్దరు కూడా సంబరపడిపోతూ కావ్య దగ్గరికి వచ్చి, కావ్య నా కొడుకుని నాకు చూపిస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, ఇన్ని రోజులకి నా కొడుకుని నేను చూడాలని ఇక సెకండ్లతో సహా లెక్క పెట్టుకుంటున్నాను పద అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కలిసి కారులో బయలుదేరుతారు. ఇక మొత్తానికైతే అన్నదాన కార్యక్రమాలు గుడిలో అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. ఇక రుద్రాణి అయితే అపర్ణని కావ్యని ఒక కన్నేసి చూస్తూనే ఉంటుంది. ఇక మొత్తానికైతే రాజ్ ఇక దూరం నుంచి అక్కడ వెయిట్ చేస్తూ కనబడతాడు. ఒక్కసారిగా కావ్య, ఇదేంటి ఈయన అందరికంటే ముందే వచ్చేసినట్టున్నారు, ఇక ఖచ్చితంగా ఎవరు చూసినా డేంజర్, నేను ఏదో రకంగా ఆయన్ని అత్తయ్య గారికి చూపించి పంపించేయాలి, లేదంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు చూసినా ఆయనకి గతం గుర్తు చేయడానికే చూస్తారు అని చెప్పి అందరికంటే ముందు రాజ్ దగ్గరికి ఇక వెళ్ళబోతూ ఉంటే అపర్ణ దూరం నుంచి రాజుని చూసి ఒక్కసారిగా కళ్ళనీరు మొన్నీరు అయిపోతుంది. అత్తయ్య గారు అనగానే, నా కొడుకు రాజ్, వాడిని చూస్తుంటే వెళ్ళి రెండు చేతులు వాడిని పట్టుకొని ఏడవాలనిపిస్తుంది కావ్య, నాకు వాడి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయవా అనగానే, అత్తయ్య గారు ఆయనతో మాట్లాడారంటే ఎవరైనా చూశారంటే ప్రాబ్లం అయిపోతుంది అత్తయ్య అనగానే, ఏమీ అవ్వదు, దయచేసి వాడితో మాట్లాడించు, వాడితో ఒక్క మాట మాట్లాడిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనగానే ఇక వెంటనే రండి అత్తయ్య అని చెప్పి ఇక రాజు దగ్గరికి తీసుకొస్తుంది. రాజు ఇక నమస్కారం అండి అని చెప్పి ఇక అనగానే అపర్ణ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది, కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇక బాబు నువ్వు అచ్చం నా కొడుకులాగే ఉన్నావు అని చెప్పి అనగానే ఇక నవ్వుకుంటూ, మీ కొడుకునే అనుకోండి ఆంటీ అని చెప్పి అంటాడు. ఇక రాజ్ ఆ షర్టు వేసుకొని రావటం కావ్య అపర్ణ చాలా సంబరపడిపోతారు. ఇక తనివి తీరా కళ్ళారా రాజుని చూసుకున్న అపర్ణ గుండె నిండా భారం తగ్గిపోతుంది. త్వరలోనే ఆ భగవంతుడి దయ వల్ల నీ గతం నీకు గుర్తుకు రావాలని కోరుకుంటున్నాను బాబు, ఖచ్చితంగా నీ గతం నీకు గుర్తుకొస్తుంది అని చెప్పాను. కానీ ఇక రాజ్ కూడా అపర్ణని చూసి నాకు చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది, కళావతి కాదు ఆ పక్కన ఉన్న వాళ్ళ అత్తగారు కూడా నాకు ఎందుకని ఎంత దగ్గరగా అనిపిస్తున్నారు, ఆమె కళ్ళ వెంట నీళ్లు చూసి నా కళ్ళు చెమర్చాయి, అసలు నాకు ఏం బంధం ఉంది ఈ కళావతి వాళ్ళ కుటుంబంతో, నాకు ఏదో జరుగుతుంది మైండ్లో ఏదో తెలియని బాధ అని చెప్పి రాసైతే ఇక మొత్తానికైతే మెల్లమెల్లగా కాస్త గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అపర్ణని ఈ లోపలికి పంపించేస్తుంది కావ్య. ఇక నేను ఆయనని బయటికి పంపించేస్తాను అత్తయ్య అని చెప్పి అనగానే ఇక సరేనని చెప్పి అపర్ణ లోపలికి వస్తుంది. కావ్య, ఏమండి మీరు ఇక గుడికి వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి, ఇక నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగానే, సరే కళావతి గారు నేను కూడా బయలుదేరుతాను, కానీ మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారేమో అనిపిస్తుంది అనగానే, ఏం దాచిపెట్టట్లేదండి, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అనగానే, లేదు కళావతి గారు, మీరు నాకు ఈ వైట్ షర్ట్ ఇచ్చారు, ఈ షర్ట్ చూసినప్పటి నుంచి నాకెందుకో నా గతానికి ఈ షర్ట్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే కావ్య ఆనందంతో చూస్తూ ఉంటుంది. ఈ ఆర్ అనే లెటరు నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది, అంతెందుకు నేను ఆర్ని ఈ రకంగానే రాస్తాను, అలాంటి ఆర్ని మీరు ఈ రకంగా కుట్టి పంపించారు అంటే ఖచ్చితంగా
మీకు నాకు ఏదో సంబంధం ఉంది. ఏ సంబంధమో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి చెప్పండి కళావతి గారు. ఎందుకంటే నా మనసు నిండా మీరే ఉంటున్నారు. కానీ నేను పెళ్లి చేసుకోబోయేది యామినిని. ఈ విషయంలో యామిని తల్లిదండ్రులకి మాట ఇచ్చాను. మనిషి ఒక చోట ఉంటే కరెక్ట్ కాదు కదా కళావతి గారు. దయచేసి నేను మీకు ఏమవుతాను? గతంలో మిమ్మల్ని నేను ప్రేమించానా? లేదంటే మీ ఇంట్లో నేను ఉన్నానా? లేదంటే మీరు నన్ను ప్రేమించారా? నాకు ఎందుకో ఈ బంధం చాలా శాశ్వతమైందని అనిపిస్తుంది అని చెప్పి రాజ్ ఎన్నడూ లేని విధంగా కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కావ్య ఆయనకి గతం గుర్తుకొచ్చేస్తుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అత్తయ్యని చూసి, ఈ షర్టుని చూసి, నన్ను చూసి ఆయన గతం గుర్తు తెచ్చుకుంటున్నారనే ఆనందంతో, ఏమండి మీరు మీ అంతలో మీరే ఆలోచించండి. అసలు నేను మీకు ఏమవుతానో మీరే ఆలోచించండి. దయచేసి నన్ను అడగకండి అనగానే, ఎందుకు మీరు నన్ను అడగకూడదు అంటున్నారు? మీరు నాకు గతం మర్చిపోతే గుర్తు చేయలేరా? నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు. కానీ తెలుసో తెలియకో యామినిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఆ మాట ఇవ్వడం ఎంత పెద్ద పొరపాటు అని ఇప్పుడు అర్థమవుతుంది. మిమ్మల్ని చూసిన ప్రతి క్షణం నాకు ఏదో ఆలోచన, మిమ్మల్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. కళావతి గారు, దయచేసి నాకు గతాన్ని గుర్తు చేయండి కళావతి గారు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఒక్కసారిగా కావ్య అటువైపుగా చూస్తూ ఉంటుంది. రుద్రాణి వస్తూ ఉంటే ఒక్కసారిగా, అమ్మ బాబోయ్, రుద్రాణి గారు ఈయనని చూస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనంతలో ఆయనే గతం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా తారుమారైతే ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది. ఏమండి, దయచేసి నాకు కొంచెం టైం కావాలి. మీరు రేపు మాట్లాడుకుందాం. మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి అనగానే రాజ్ అయితే సరేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. వెంటనే కావ్య అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దూరం నుంచి రుద్రాణి అయితే, ఏంటి ఈ కావ్య ఎవరితోనో మాట్లాడి హ్యాపీగా కులుకుతున్నట్టుంది. ఎవరితోనే ఎందుకు? అదిగో ఆ అబ్బాయితోనే కారులోంచి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాహుల్, ఈ కావ్య చాలా చాలా చెడ్డదిరా. నాకు ఈరోజు కళ్ళారా అర్థమైంది అనగానే, ఏంటి మమ్మీ మాట్లాడుతున్నావు? కావ్య గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు? కావ్య క్యారెక్టర్లో సూపర్. అసలు కావ్యని మనం అనే అంత రేంజ్ ఉందా అనగానే, నోరు ముయిరా వెధవా. అక్కడ కావ్య క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితేనే కదరా కావ్య గురించి ఇంట్లో అందరూ తప్పుగా అనుకునేది. అది ఎవరితోనో మాట్లాడుతుంది నిజం. అది ఏ రకంగా మాట్లాడుతున్నది నీ పక్కన పెడితే, ఇంట్లో అందరి ముందు మాట్లాడకుండా పక్కకొచ్చి మాట్లాడుతుంది అంటే అది ఖచ్చితంగా తప్పే కదరా. అది కూడా రాజు లేని టైంలో. పద ఇప్పుడు చెప్తాను అసలు కదా అని చెప్పి మొత్తానికైతే అందరి దగ్గర కావ్యని అవమానిస్తూ ఉంటుంది రుద్రాణి. ఏంటి, ఎవరితో మాట్లాడుకుంటూ వస్తున్నావు? ఇక్కడ మేమందరం వెర్రి పప్పల్లాగా అందరం కూడా ఎక్కడ ఉంటే నువ్వు మాత్రం పక్కకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నావు. అది నిజం కదా అనగానే అందరూ కూడా కావ్య వంక చూస్తూ ఉంటారు. మొన్న కూడా అందరం కళ్యాణంలో కూర్చుంటే అమ్మగారు కళ్యాణంలో ఫోటో ఫ్రేమ్తో సహా వచ్చి ఏదో సీరియస్గా వ్రతం చేసినట్టు, కళ్యాణం జరిపించినట్టు బిల్డప్ ఇచ్చి మధ్యలో జంప్ అయిపోయింది. ఇప్పుడు కూడా అన్నదానం అందరం ఇక్కడ చేస్తుంటే ఒక్క కావ్య మాత్రం పక్కకు వెళ్ళి తను నచ్చిన వాడితో మాట్లాడుతుంది. చెప్పుకుంటే సిగ్గుచేటు. భర్త చచ్చిపోయినా బుద్ధి లేకుండా ఒక మూల కూర్చోకుండా భర్త బ్రతికే ఉన్నాడని వాదించి మమ్మల్ని అందరి నోరు మోయించి నువ్వు మాత్రం సంతోషంగా వేరొకటితో మాట్లాడుతూ ఉంటున్నావు అనమాట అని చెప్పి రుద్రాణి అయితే కావ్యని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. తట్టుకోలేదు అపర్ణ. ఒక్కసారిగా అన్నదాన కార్యక్రమం పూర్తి అవుతూ ఉండగా అపర్ణకి చాలా కోపం వస్తుంది. రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? నా కోడల గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అని చెప్పి అపర్ణ అంటుంది. చూడు వదిన, నీ కోడల గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ కోడల్ని అడుగు. ఎంతమంది ఎక్కడుంటే దొంగచాటుగా ఒక వ్యక్తిని కలిసిందా లేదా అడుగు. లేదంటే నాకేం పని? ఇప్పుడు నాకు ఒకటి అర్థమవుతుంది. కావ్య నిన్ను కూడా మార్చేసింది. కావ్య ఎవరినైనా మార్చేస్తుంది. చూడండి అన్నయ్య, ఇంతమంది మనం అందరం ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ఉంటే కావ్య మాత్రం అదిగో అక్కడ ఒక వ్యక్తితో దొంగచాటుగా మాట్లాడుతుంది. కావాలంటే
నేను మీతో ప్రూఫ్తో సహా చూపిస్తాను అని చెప్పి ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా రాజ్ని వెనక నుంచి కావ్య ఉండడం చూసి ఫోటోలో రాజ్ అని కనబడదు. అందరూ కూడా ఇక కావ్య వంక ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఇక కావ్య చాలా బాధపడుతూ, భగవంతుడా ఏంటి అగ్ని పరీక్ష, నా భర్తతో నేను మాట్లాడుతుంటే ఈ రుద్రాణి గారు కావాలని నన్ను ఇరికించాలని ఇలా చేస్తున్నారా, నిజంగానే ఆయన బయట నన్ను బాధ పెట్టేలా అంటున్నారా, ఏం చెప్పగలను, ఈ గుడిలో భగవంతుడా నా భర్తతో మాట్లాడినందుకు నన్ను ఎంత ఘోరంగా ఇంతమంది ముందు ఫోటో చూపిస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి మాటలకి ఇంట్లో అందరూ కూడా కావ్య మాట్లాడలేకపోయేసరికి షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ కావ్య, ఎంతమంది ఇక్కడ అందరం ఉన్నాం, ఎవరమ్మా ఆయన, ఆఫీస్ అతనా అని చెప్పి అంటుంది. ఇక అమ్మమ్మ గారైతే, అవహా చాలా చక్కగా మాట్లాడుతున్నావమ్మా, ఎంతసేపు కావ్యని వెనకేసుకొని వస్తావు తప్పించి అసలు ఆ వ్యక్తితో అక్కడ మాట్లాడుతుంది కావ్య కదా, కళ్ళారా చూశారు కదా, అయినా కూడా ఇంకా ఎంతగా చక్కగా అడుగుతున్నావేంటి, మీ అందరికీ చెప్పలేని నిజం కావ్య దగ్గర ఏదో ఉంది. ఆ కావ్య ఆ రోజు చక్కగా తయారయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆడిటింగ్ అని చెప్పి అదని ఇదని హోటల్లో కేఫ్లో ఒక అతనితో ఇక మీటింగ్ అయింది. ఆ రోజు కూడా అందరికీ అబద్ధం చెప్పింది. తను రోజు ఫోన్లో మాట్లాడుతూ క్షణం ఇక ఎవరితోనో మాట్లాడుతూ ఉంది, అది కూడా నా కళ్ళారా చూశాను. ఇప్పుడు కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతుంది, అది కూడా నా కళ్ళారా చూశాను. ఇంకా ఈ కావ్య మంచిదని మీరు అందరూ ఎలా అనుకుంటారు, ఈ కావ్య రాజ్ చనిపోయినా కూడా ఈ రకంగా సింగారించుకోవడం కోసం అడ్డు పెట్టుకుంది అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక అపర్ణ వచ్చి చాలా కోపంతో కావ్యని అంత ఘోరంగా మాట్లాడుతున్నందుకు తట్టుకోలేదు. ఒకేసారి వచ్చి రుద్రాణి చంప చెల్లుమనిపిస్తుంది. రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు, నా కొడుకు గురించి పదే పదే చనిపోయాడు అని అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోలేదు, నా కొడుకు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు, నా కొడుకు ఎక్కడో లేడు, ఈ గుళ్ళోనే ఎక్కడే ఉన్నాడు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అత్తయ్య గారు దయచేసి అనగానే, చూడు కావ్య, నువ్వు రాజు విషయంలో వాడిని గతం మర్చిపోయాడు కాబట్టి, వాడికి గతం గుర్తు చేస్తే వాడికి ప్రాణానికి ముప్పు అన్నావు కాబట్టి వాడిని ఎదురుగా ఉండి కూడా వాడిని నేను ఒక్క మాట కూడా వాడికి గతాన్ని గుర్తు చేయలేదు. కానీ ఇంట్లో అందరికీ చెప్తున్నాను, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, కానీ వాడు గతం మర్చిపోయి కన్న తల్లిగా నన్ను, కావ్యని, మన కుటుంబాన్ని మర్చిపోయి వేరొక అమ్మాయి దగ్గర ఉంటున్నాడు. వాడి జీవితంలో వాడి గతం గుర్తు చేసి వాడి దగ్గరకు వెళ్ళి తీసుకురావచ్చు, కానీ వాడి ప్రాణానికే ముప్పని కావ్య చెప్పింది. అందుకే నా గుండెని నేను స్థిమితం చేసుకొని వాడిని దూరంగా ఇక్కడికి వచ్చాను. కానీ రుద్రాని నోటుకు వచ్చినట్టుగా కావ్య క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుంది కాబట్టి ఇప్పటికైనా నిజం చెప్పాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఎంతలోనే ఇక ఒక్కసారిగా అప్పు చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ ఇక కారులో కూర్చొని ఇక ఆలోచిస్తూ ఒక్కసారిగా సొమ్మసిల్లిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతలోనే అక్కడికి యామిని వస్తుంది. బావా బావా అని చెప్పి పిలవగానే, యామిని నువ్వేంటిక్కడ అనగానే, అదేంటి బావా నువ్వేంటిక్కడ, నువ్వు గుడికి వస్తున్నావు అని చెప్తే నేను కూడా వస్తాను కదా బావా అనగానే ఇక రాజ్కి అయితే ఏమీ అర్థం కాదు. యామిని, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏదోలా అనిపిస్తుంది, నాకు నా గతానికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది, నా తల్లిదండ్రులు నాకు బ్రతికే ఉన్నట్టుగా నా కళ్ళకు కనిపిస్తుంది అనగానే, బావా పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఎవరేదో ఏదో నిన్ను ఏదో అన్నారు, అందుకే నీకేదేదో గుర్తుకొస్తుంది, పద బావా పద అనగానే అప్పు వెంటనే పరుగున ఇక అక్కడ గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా వెనక నుంచి వెళ్తుంది. యామిని వెంటనే, అది కాదు యామిని, నాకెందుకో కళావతి గారు నా జీవితంలో చాలా దగ్గరగా అనిపిస్తున్నారు, వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ అత్తయ్య గారు కూడా నాకెందుకో చాలా చాలా క్లోజ్గా అనిపిస్తున్నారు, నాకెందుకో చాలా భారంగా ఉంది, నేను గతాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను యామిని, నా జీవితం మొత్తం కూడా ఈ గుళ్ళోనే నాకు తెలిసేలా ఉంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్దామనుకో, నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను, కావాలంటే నువ్వు వెళ్ళు అనగానే, లేదు బావా నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, పద బావా పద అనగానే ఒక్కసారిగా అప్పు వచ్చి, యామిని ఆగు అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరు మీరు అనగానే, పోలీస్ ఆఫీసర్ని, ఆయనని ఇక నీ బావ అని చెప్పి అంటున్నావు కదా, నీకు ఎలాగా ఏ రకంగా బావవుతాడో కాస్త తెలుసుకోవచ్చు అనగానే, నా బావ ఏ రకంగా అవడం ఏంటి, నా సొంత మేనత్త కొడుకు అనగానే, అవునా మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని చెప్పి ఇక
కావ్య అలాగే రాజ్ పెళ్లి ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా యామిని దిమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆయన నా బావని నాకు అప్పచెప్పండి అనగానే, షడప్, నీ బావని నీకు అప్పచెప్పడం కాదు, నిన్ను ఏ రకంగా శిక్ష వెయ్యాలో అది గుర్తు తెచ్చుకో. నువ్వు మా బావని పట్టుకొని నీకు బావవుతాడని, ఇక బావని పూర్తిగా పెళ్లి చేసుకొని ఎగరేసుకొని వెళ్ళాలని చూస్తున్నావు కదూ. నీ గ్యామ్లింగ్ అంతా అర్థమైంది. నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా? నీకు నువ్వే గొయ్యి తీసుకున్నావు. ఇక గోతిలో కూర్చోక తప్పదు యామని అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. అప్పు బావా అని చెప్పి పిలుస్తుంది. ఎవరు మీరు అని చెప్పి అప్పుని చూడగానే, నేను బావా, మీ మరదల్ని. మీరు ఆలోచించేది నిజమే. కళావతి మీ భార్య, అపర్ణ ఆంటీ మీ అమ్మగారు. ఒకసారి ఈ ఫోటో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది స్వయంగా మీ అమ్మగారు మీకు కుట్టి పంపించిన షర్టు బావా అని చెప్పి అప్పు ధైర్యం చేస్తుంది. ఎందుకంటే అప్పుకి ముందు రోజే డాక్టర్తో మాట్లాడుతుంది. ఎంక్వైరీలో రాజ్కి గతాన్ని గుర్తు చేసినంత మాత్రాన రాజ్కి ఎలాంటి ఇక డేంజర్ ఉండదని తెలుసుకుంటుంది. అలాగే యామిని గురించి కూడా మొత్తం తెలుసుకుంటుంది. ఇక వెంటనే, నీ కొడుకు బ్రతికే ఉన్నాడా? వీడు రాజు అంటావా వదిన? మరలాంటప్పుడు వాడు ఎక్కడున్నాడు? మేము కూడా చూస్తాము. మేమీ గతం గుర్తేం చెయ్యం. లేదు, వాడు లేడు, వాడు చచ్చిపోయాడు అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటే, లేదు, మా బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పి అప్పు ఇక రాజుని తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ అలాగే ఇక సుభాష్, ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ దగ్గర చేరిపోతారు. రాజ్ ఒక్కసారిగా కావ్య అలాగే రాజ్ పెళ్లి ఫోటోని చూస్తారు. గుడిలో దేవుణ్ణి చూస్తూ, నా గతాన్ని గుర్తు చేసి స్వామి, నాకు నా భార్య కళావతి అని నాకు అర్థమైంది. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు దగ్గర వాళ్ళగా అనిపిస్తున్నారు. నా గతాన్ని గుర్తు చేయ తండ్రి అని చెప్పి ఇక రాజ్ అనుకుంటూ ఉంటే, ఒక్కసారిగా రాజ్కి అక్కడ ఉన్న షార్ప్గా ఉన్న ఇక గోడ అయితే గట్టిగా తగులుతుంది. ఇక ఎంతలోనే రాజ్కి మొత్తం గతం గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. యామిని, బావా వీళ్ళందరూ కూడా కావాలని నీకు అబద్ధం చెప్తున్నారు బావా. నువ్వు నా బావవి, నువ్వు నా మేనత్త కొడుకువి. వీళ్ళెవరు నీ వాళ్ళు కాదు. నీకు నేనే ఉన్నాను బావా. నువ్వు నేను తప్ప ఎవరు వద్దు రా బావా అనగానే, ఆగు, ఎక్కువ చేస్తున్నావేంటి? నీ బావ కాదని చెప్పాను కదా. మా బావ మా అక్క భర్త అని చెప్పి అప్పు అంటూ ఉంటే, ఇంతలోనే కావ్య, ఏమండి నేనండి మీ కళావతిని. మీకు గతం గుర్తు చేయొచ్చని అప్పు చెప్తుంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడు అడుగుతున్నారు కదా, మీకు నాకు సంబంధం ఏంటి అని. భార్యాభర్తల సంబంధం అండి. ఈ మంగళసూత్రాల సాక్షిగా మీరు నాకు పెళ్లి చేసుకున్నారండి. మనకి బ్రహ్మముడి ఆ భగవంతుడే వేశాడు. మీకు గతాన్ని గుర్తు చేయడానికే ఈ ప్రయత్నం అంతా. ఏమండి, ఒక్కసారిగా చూడండి అని చెప్పి రాజ్ని ఇక నీళ్లు కొట్టి తలకి భారంగా గాయం అవడం వల్ల తలకి గుడ్డ కడుతుంది. ఇక కావ్య కుటుంబ సభ్యులందరూ రాజ్ చుట్టూ ముట్టేస్తారు. ఇక రాజ్ మెల్లగా కళ్ళు తెరిచి ఇక అపర్ణని, కావ్యని, ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. యామిని చేసిన ద్రోహం కూడా గుర్తుకొస్తుంది. ఇక యామిని వంక చాలా సీరియస్గా చూస్తూ, నువ్వేంటి ఇక్కడ? నా కుటుంబంతో పాటు నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నీతో నాకు కుదరదు. నువ్వు వేరు, నేను వేరు. నీ మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు. చూడు యామిని, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా బ్రతుకు. నాతో పాటు నీకు జీవితం గడపాలని నువ్వు అనుకుంటావు, కానీ అది జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలు. నువ్వు ఎంత చేసినా నీకు నేను ఒక మంచి మాటే చెప్తున్నాను. మర్యాదగా నా జీవితంలోకి నువ్వు తొంగి చూడొద్దు, వెళ్ళిపో అని చెప్పి రాజ్ అయితే ఇక అందరి ముందు యామిని గురించి చెప్తూ ఉంటే, లేదు రాజ్, లేదు, నీ జీవితంలో ఈ కావ్య కంటే అందరికంటే ముందు నేనే ఉన్నాను. నేను నిన్ను వదులుకోను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నా జీవితాన్ని ఇక నువ్వు ఏ రకంగా వదిలేస్తావు? ఇంతకాలం నువ్వు నా భర్తగా నేను అనుకున్నాను. నేను నిన్ను వదలను రాజ్, వదలను అనగానే ఇక వెంటనే అప్పు పోలీసు బలగానికి ఫోన్ చేసి ఇక వెంటనే 2 చేతులకి సంకెళ్ళు వేయిస్తుంది. చూడు యామిని, నువ్వు మా బావని పెళ్లి చేసుకోమని అంటున్నావు కదా. నీ పెళ్ళి మా బావతో కాదు, ఇక పోలీస్ స్టేషన్లో అవుతుంది. పద, నువ్వు చేసిన కుతంత్రాలు, ఏ రకంగా హత్యయత్నం చేశావు, మా అక్కని బావని ఏ రకంగా ఇక శ్రీశైల హైవే రోడ్లో ఇక బోల్తా పడించావు, అన్ని A to Z నా దగ్గర ఉన్నాయి.
పద నీ జీవితం క్లోజ్ అయిపోయేలా ఉంది అని చెప్పి అప్పు అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే ఇక ఆ గుడిలో అందరినీ గుర్తుపట్టి గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇక కావ్యని హత్తుకుంటాడు. అపర్ణ దగ్గరకు తీసుకొని కావ్యని రాజుని దగ్గరికి లాక్కుంటుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి షాక్లో అలానే ఉండిపోతుంది రాజుని చూసి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.